ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం. కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, నేను దిశ ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నాం, దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. అంటే దగ్గర 18,000 అంటే మనం అనుకున్నట్టు మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి